దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా కేసులు పెరిగితే దానికి తగ్గట్టుగా రోగులకు వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 20 బెడ్స్తో కోవిడ్ వార్డ్ సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్ లాంటి పెద్ద ఆసుపత్రుల్లోనూ కోవిడ్ వార్డులకి శ్రీకారం చుడితే ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా నిలిచినటువంటి వరంగల్ ఎంజిఎంలో కూడా కోవిడ్ వార్డుకి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం 20 బెడ్ల కోవిడ్ వార్డుని సిద్ధం చేసి ఐసోలేటెడ్గా సంబంధించినటువంటి ఎవరికైనా కోవిడ్ లక్షణాలతో కానీ ఇతరత్ర సమస్యతో వచ్చిన వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ అందించేలాగా, వాళ్ళకి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందుబాటులో ఉంచి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించేలాగా వరంగల్ ఎంజిఎంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ కోవిడ్ వార్డుని సన్నద్ధం చేశారు. 20 బెడ్లతో ప్రిపేర్ చేసి సిద్ధంగా ఉన్నారు. అది మొత్తానికి ఎంజిఎంలో కోవిడ్ వార్డుని సిద్ధం చేసిన నేపథ్యంలో అసలు ఎంత ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి, ఇప్పటివరకు ఏదన్నా లక్షణాలు ఉన్నటువంటి జ్వరం బాధితులు ఎవరన్నా వచ్చారా, వస్తున్నారా, అధికారుల నుంచి ఎలాంటి సూచనలు ఉన్నాయనేది ఆర్ఎంఓతో మాట్లాడదాం. సార్ చెప్పండి, కోవిడ్ వార్డుని సిద్ధం చేశారు. దాదాపుగా అంటే వేరే రాష్ట్రంలో కొంత ఎఫెక్టెడ్గా ఉంది, తెలంగాణలో ఇంకా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కేసులు అయితే పెద్దగా నమోదు కాకపోయినా ఉత్తర తెలంగాణకు చాలా పెద్ద దిక్కున్నటువంటి ఎంజిఎంలో 20 బెడ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సార్ మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైనా కోవిడ్ లక్షణాలతో వస్తే మనకు అక్కడ ఫీవర్ ఓపీ అని ఒకటి సపరేట్గా రన్ చేస్తున్నాము. అది స్టార్ట్ చేసాము ఆల్రెడీ. ఎవరికైనా టెస్టులు అవసరం పడ్డా కూడా చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా సిద్ధంగా ఉన్నాము. భయపడాల్సినంత అవసరం ఏం లేదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుని సరిపోతుంది. కాకపోతే పిల్లలు కానీ, వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. గుండె వ్యాధులు ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, లేకుంటే లంగ్స్ ఆల్రెడీ ప్రీవియస్ డిసీజ్ ఉన్న వాళ్ళకు ఈ కోమార్బిడిటీస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం వాళ్ళు కూడా ఇంతవరకు కేసు ఏం రికార్డు కాలే కానీ పూర్వ అనుభవం దృష్ట్యా అందరం ఎఫెక్ట్ అయిన బాధితులమే. కాబట్టి శానిటేషన్ పెట్టుకోవడం, మాస్కులు ధరించడము, ముందుగా అలర్ట్ ఉండండి. కాకపోతే ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే ముందే ప్యానిక్ అవ్వకండి. ఎవరైనా ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందంటే ముందే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినాకనే ట్రీట్మెంట్కు ప్లాన్ చేసుకోవాలి తప్ప వెంటనే పరిగెత్తద్దని చెప్పదలుచుకున్నాను. కోవిడ్కి చికిత్స అందించినటువంటి నేపథ్యం ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఎవరు కూడా కోవిడ్ రాగానే భయపడాల్సినటువంటి పరిస్థితులు లేవు. మరీ అంత ఎపిడమిక్గా వచ్చేటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా ట్రీట్మెంట్తో గతంలో మనలో ఇమ్యూనిటీ పెంపుదల పెరిగింది, ఆ వైరస్కి అలవాటు పడ్డది. కాబట్టి భయపడాల్సినటువంటి పానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి టెస్ట్ చేసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఊరికే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ఎవరైనా వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.